హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే తికమక తాండా మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 49 minutes రన్ టైంతో డైరెక్ట్గా ఆహాలో రిలీజ్ అయింది. సో ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే స్టార్టింగ్ చూసి ఇలాంటి మూవీస్ ఎందుకబ్బా వెలుగులోకి రావు అనిపించింది. బట్ స్టార్టింగ్ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగా తీసుకున్నారు, కానీ టోటల్ ఎగ్జిక్యూషన్ ఫాల్ట్ అని చెప్పాలి. లాస్ట్ కాన్సెప్ట్ ఫినిష్ అయ్యేసరికి మనకైతే మూవీ అస్సలు నచ్చదు. సో ఒక మంచి కాన్సెప్ట్ని వేస్ట్ చేశారని నాకు అనిపించింది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, నీళ్లవంచ అనే మారుమూల గ్రామంలో ప్రజలంతా కూడా ఎన్నో ఏళ్ల శాపం వల్ల మర్చిపోతూ ఉంటారు. సో అందుకని ఆ ఊరిలోకి బస్సులు కానీ కొత్త మనుషులు కానీ రావడానికి అసలు ధైర్యం చేయరు. సో అలాంటి మతిమరు నుంచి ఆ ఊరంతా బయటపడిందా లేదా, ఆ మతిమరులో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీని మనం చూడాలి. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ లైన్ చెప్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. చాలా యూనిక్గా ఉంది స్టోరీ లైన్ మాత్రం. స్టార్టింగ్లో 1879లో ఉన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీని యానిమేషన్ రూపంలో చూపించారండి. అదైతే క్వాలిటీ టూ గుడ్ అనిపించింది. ఒక స్టార్ హీరో రేంజ్ సినిమా లైక్ హనుమాన్ అలాంటి విఎఫ్ఎక్స్ అయితే వాడారు. ఇంకా సినిమాటోగ్రఫీ బీజిఎం కూడా మూవీకి పర్లేదు అనిపించాయి. అండ్ సిద్ శ్రీరామ్ గారు పాడిన సాంగ్ అయితే ఒకటి చాలా బాగా క్లిక్ అయింది. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఎగ్జిక్యూషన్ అయితే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది పార్క్ అని చెప్పాలి. సో ఒక మంచి కాన్సెప్ట్ని ఒక మంచి ఎంగేజింగ్గా తీసుకెళ్లాల్సింది పోయి నేరేషన్ అయితే చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. అండ్ మూవీ కూడా మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. సో కాన్సెప్ట్ని అయితే బాగానే చూపించారు, కానీ సీన్స్ అయితే అంత విలువగా మనకు అనిపించట్లేదు. సో మతిమరుపు అనేది కొంతవరకు కామెడీ వర్కౌట్ అయింది, కానీ కొన్ని సీన్స్ అయితే మరీ ఇల్లాజికల్గా అనిపించింది నాకు. మతిమరుపు ఉండొచ్చు, కానీ మరీ తన కూతుర్ని కూడా మర్చిపోయేంత మతిమరుపు అయితే కష్టం అని చెప్పాలి. అండ్ బుల్లెట్ భాస్కర్ గారి కామెడీ కూడా అంత అయితే వర్కౌట్ అవ్వలేదు. సో ఫోర్స్డ్ ఎమోషన్స్ అండ్ ఫోర్స్డ్ కామెడీగా అనిపించింది చాలా చోట్ల. అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే వాటికి దండం అని చెప్పాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కొంతమంది ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అసలు బాగలేదు. ఎస్పెషల్లీ హీరోలు అయితే అసలు ఎక్స్ప్రెషన్లు కూడా పలకట్లేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఇచ్చే పొటెన్షియల్ ఉంది ఈ స్క్రిప్ట్కి, కానీ ఈ మూవీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్గా పోవడం వల్ల ఈ మూవీ అయితే అంత పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. సో కాన్సెప్ట్ కోసం చూస్తానంటే టైంపాస్ ఒకసారి చూసేయండి, లేకపోతే అనవసరం. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.